మనం చేస్తాం. మహిళల కోసం, రైతుల కోసం, రైతు కూలీల కోసం, అట్లాగే రేషన్ కార్డు తీసుకున్నటువంటి వాళ్ళందరికీ ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే రకరకాల మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరికీ సమాధానం మీరందరూ చెప్పాలని ఆలోచనతో చెప్తాం. ఈ రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలు ఉంటే 96 లక్షల కుటుంబాలకి రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తా ఉన్నప్పుడు ప్రతి ఇంటికి ఒక్కొక్క మనిషికి 6 కేజీల లెక్క కట్టి మార్కెట్లో 50 రూపాయలు 55 రూపాయలు బియ్యం ఉంటే సన్న బియ్యం ఇవాళ ఉచితంగా 6 కేజీలు ఒక్కొక్కరు లెక్క కట్టి ప్రతి కుటుంబంలో ఇవాళ ఉన్నటువంటి సభ్యుల సంఖ్య ప్రకారం సన్న బియ్యం పంపిణీ చేస్తూ ఉన్నాం. రైతాంగం పండించిన పంటకి మద్దతు ధర ఇవ్వటమే కాదు, ఇవాళ 500 రూపాయలు బోనస్ కూడా చెల్లించి ఇవాళ రైతులు గర్వంగా బతికే పరిస్థితి తీసుకువచ్చాం. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో సంపదని పెంచుతాం, పెంచిన సంపదని ప్రజలకి పంచుతాం. గద్దల్ని, డేగల్ని, రాబందుల్ని ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరి మళ్ళీ మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అట్లాగే మీ అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వందనం గ్రామంలో కొనుగోలు వందనం ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఫేజ్ 2 దాదాపు 35 కోట్ల రూపాయలతో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమానికి ఈరోజు భూమి పూజ చేసుకొని పనులు మొదలుపెట్టే కార్యక్రమానికి నాంది పలికాం. కొనుగోలు వందనాల గ్రామాలకు సంబంధించి ఇప్పటికే ఫేజ్ 1లో 2,500 ఎకరాలకి నీళ్లు